హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారా? బాగున్నారా? ఈరోజు వచ్చేసి అయితే మేము బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసాము. ఇవైతే అందరూ వేసామండి. మామూలుగా నేనైతే ఇలా చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టేస్టింగ్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా అన్ని తాలింపులు వేసేస్తాను నేను. పలావ్ దినుసులు అన్నీ కూడా వేసాను. పచ్చిమిర్చి అవి వేసి బాగా వేగించి అవి వేగాక బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ పోసానండి. వాటర్ పోసి సాల్ట్ కూడా వేసేసాను. అవి బాగా తెరుగుతున్నప్పుడు బియ్యం వేసేసి మసాలాలు తిప్పేసేసి అన్నం రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లేసేసి పక్కన పెట్టేసాయండి. అలాగే చికెన్ కర్రీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి కలబెట్టి పక్కన పెట్టాయండి. ఒక అరగంట సేపు దానికి ఉప్పు కారం పడ్డదా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మామూలుగా ఇంకా ఉల్లిపాయలు అవి వేసి అయిపోయానండి. నేనైతే ఉల్లిపాయలు, అల్లం అల్లం చిల్లిపాయలు, చొక్కాలు అన్నీ వేపేసి పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. అలాగా వేపి పక్కన పెట్టుకున్నాను దాన్ని. మళ్ళీ తాలింపు పెట్టుకొని మళ్ళీ చికెన్ అయితే వేసి ఉడకబెట్టినానండి. అది కొంచెం మగ్గినాక వాటర్ వేసేసి కలబెట్టాను. మీకు మసాలా వేసింది చూపించలేదు, అది స్కిప్ అయిందట్టుంది. మసాలా కూడా వేసానండి. ఇందాక అవన్నీ వేయించింది మసాలా ఉడికిపోయాక చివరి కొత్తిమీర చల్లేసి పక్కన పెట్టానండి. అలాగే మా రాఖీ కోసం అయితే దానికి సపరేట్గా గుండెకాయ ఉంటాయి కదండి,